అబ్బాయి మొహంలో కొత్తగా ఆనందం కనిపిస్తా ఉండాదే. అవునమ్మా, నాకే కాదు మీ అందరికీ గుడ్ న్యూస్. ఏందో అది? ఈ ఇంటి కోడలు బతికే ఉందమ్మా. నువ్వు కలిసావా? కలిశాను, ఫోన్ నెంబర్ కూడా తీసుకొచ్చాను. అమ్మా, మనం వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి విద్యని మన ఇంటికి తీసుకురావాలమ్మా. ఎంత శుభవార్త తెచ్చినాడో విన్నారా బావగారు? విన్నానమ్మా. నువ్వు చెప్పింది నిజమా? అమ్మాయి బతికే ఉందా? అవును తాతయ్య. అయితే ఇది నిజంగా చాలా శుభవార్తే. ఆ భగవంతుడు దయతలిచి నీ ప్రేమని గెలిపించాడు కాబట్టి వాళ్లతో మాట్లాడి ఆ అమ్మాయిని లాంఛనాలతో మేళతాళాలతో ఈ ఇంటికి తీసుకురావాలి. అమ్మా, అన్నయ్యకి ఇంతకాలానికి మంచి రోజులొచ్చాయి. వదిన ఇంటికొస్తే ఇక అన్నయ్య జీవితాంతం సంతోషంగా ఉంటాడు. అవును, ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కదా, ప్రేమగానే చూసుకుంటాడు. కాకపోతే మీ పెద్దమ్మ వచ్చిన అమ్మాయిని మంచిగా చూస్తుందో లేదో అన్న అనుమానం. అట్టాగే అమ్మాయి కనిపించినాదని తెలిసినాక ఇంకా ఊరుకుంటావా ఏంది? ముందుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వీడి ప్రాణాన్ని ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటికి తీసుకురావాలిగా. ఏనన్నా సంతోషమేగా? థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, అన్నయ్య, కృష్ణ ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. హలో కృష్ణ. విద్య, ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇస్తావా? అమ్మ బయటికెళ్ళింది, అన్నయ్య ఉన్నాడు. ఓ సరే, అయితే ఇవ్వు, మాట్లాడతాను. అన్నయ్య, కృష్ణ నీతో మాట్లాడతానంటున్నాడు. అవునా? ఇటు. హలో బావగారు, నమస్తే అండి. నమస్తే బావగారు, ఎలా ఉన్నారు? ఇంతవరకు ఏం బాలేం బావగారు, కానీ ఈరోజు మీ మూలంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాం. ఇంకా ముందు కూడా నా చెల్లెలి కాపురాన్ని చూస్తూ ఎవరెస్ట్ లెవెల్లో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది బావగారు. ఇంట్లో మా అమ్మ వాళ్లతో మా విషయం మాట్లాడేశాను, చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే విద్యని మా ఇంటికి కోడలిగా తీసుకురమ్మని అమ్మ నాతో చెప్పింది. బావగారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మాటలు చెప్తూ ఉంటే నా నోట మాటలు రావట్లేదు బావగారు. గుండె సంతోషంతో నిండిపోతుంది. మీ ప్రేమని మనసారా ఆశీర్వదించినందుకు నా తరపున మీ అమ్మగారికి నా పాదాభివందనాలు చెప్పండి. మీతో ఈ విషయం షేర్ చేసుకుంటుంటే నేనే ఎమోషనల్ అయిపోతున్నాను బావగారు. అక్కడ మీ పరిస్థితి ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. సరే, మీరు చెప్పాలనుకున్న థ్యాంక్స్ మా అమ్మతో డైరెక్ట్గా మీరే చెప్పండి. ఇదిగో ఇప్పుడే ఫోన్ ఇస్తున్నాను, లైన్లో ఉండండి. అమ్మా, విద్య వాళ్ళ అన్నయ్య, ఒకసారి తనతో మాట్లాడు. ఉండు, ఆ అబ్బాయితో నేను మళ్ళా మాట్లాడతా. ముఖ్యమైన ఫోన్ మాట్లాడాలి. హలో.
బావగారు, అమ్మకి ఏదో అర్జెంట్ కాల్ వచ్చింది, కొంచెం బిజీగా ఉంది, మీతో మళ్ళీ మాట్లాడతానన్నారు. ఓ ఓకే బావగారు, అత్తయ్య గారిగా కలిసినప్పుడు మాట్లాడదాం, పోయేదే ఉంది. సరే బావా, ఉంటాను, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా విద్య, ఇంతకాలం నువ్వు పడ్డ ఇబ్బందికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఇక నువ్వు ఆ ఇంటి కోడలిగా త్వరలో అడుగు పెడతావు. అవునన్నయ్య, నీ ఆనందం చూస్తుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. కానీ అన్నయ్య, అమ్మకిదంతా ఎలా చెప్దాం? నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ జరిగింది చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. అయినా ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. అమ్మా కృష్ణవేణి, నాన్నా, నాకు చాలా సంతోషంగా, మనసుకి ప్రశాంతంగా ఉందమ్మా. ఏంటి నాన్నా? ప్రేమించిన అమ్మాయి దూరమైందని మన వినయ్ పడుతున్న కష్టం ఈ రోజుతో పోయింది కదమ్మా. హా, ఇంకా నాకు వినయ్ జీవితం గురించి ఏ దిగులు లేదమ్మా. చాలా మంచి శుభవార్త నాన్నా ఇది. అమ్మ పద్దు, ఇలా రా తల్లి. ఈ బంగారు తల్లిని కూడా సకల గుణాభిరాముళ్లాంటి ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. ఇంకా నా జీవితంలో ఏవో చూడాలన్న గొప్ప ఆశలేమీ లేవమ్మా. ఏంటి అఖిలమ్మా, అసలు నువ్వేనా? డ్యూయల్ రోల్లో నీ ప్లేస్లోకి ఎవరినైనా తీసుకొచ్చి హలో సిస్టర్ అని సినిమా చూపిస్తున్నావా? ఏంది బావగారు, ఏంది అంత డౌటు? డౌట్ కాక మరి ఇంకేంటమ్మా? మొన్నటి వరకు కొడుకు ప్రేమకు సమాధి కట్టేస్తా అని ప్లాన్లు గీశావు. ఇప్పుడేమో ఉన్నట్టుండి అదే ప్రేమని ఆశీర్వదిస్తున్నావు. నీ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనలో మన మాట, కొడుకు కోసం అఖిలాండేశ్వరి ఒక మెట్టు దిగిందా? మెట్టు దిగడమేంది బావగారు? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి గొంతులో ప్రాణం ఉండగా దిగడము దిగజారడం అంటూ ఉండదు బావుగారు. మరి కొడుకుతో మంచి రోజు చూసి కోడల్ని తీసుకొచ్చేసాయని మాటిచ్చేశావు. ఈ ఇంట్లో అడుగు పెట్టాలనంటే ఆ మంచి రోజు వరకు ఆ ఎమ్మి ఓపికతో నా కొడుకు కోసం ఉండాలి కదా బావుగారు. ఉండాలా అంటే అది అప్పటి వరకు ప్రాణాలతో ఉండాలనా అని బావుగారు. ప్రతిది ఇట్ట విడమర్సి చెప్పాలనా ఏంది? వచ్చేసిందమ్మా, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. నువ్వు మా అఖిలవే, అదే బుర్ర, అవే తెలివితేటలు. అది సరేగాని బావుగారు, అబ్బాయికి మన మీద ఏ డౌటు రాకుండా ఆ ఎమ్మిని త్వరగా పైకి పంపించే ఏర్పాటు చేయండి. అదంత పనమ్మా, మనం వినయ్ని ఫాలో అయిపోయామనుకో, ఆ అమ్మాయి ఎవరో ఇట్టే తెలిసిపోతుంది. అయితే సరే బావుగారు, ఈసారి ప్లానింగ్ నేను చెప్తా. కిల్లింగ్ చేసేందుకు మీరు సిద్ధమైపోండి. విద్యా, విద్యా, ఏంటన్నయ్యా? అమ్మెక్కడమ్మా? ఏదో ముఖ్యమైన పనుందని బయటికెళ్ళిందన్నయ్య. బయటికెళ్ళిందా? అదిగో అమ్మొచ్చేసింది. అమ్మా, ఎక్కడికెళ్ళావు? ఓ మాట చెప్తే నేను కూడా నీ వెంట వచ్చేవాడిని కదా. నీ పరిస్థితి ఏం బాలేదు కదా నాన్న. అసలే పోలీసులు కొట్టిన దెబ్బలకి నువ్వింకా కోలుకోనే లేదు. అలాంటప్పుడు నిన్ను నాతో ఎలా తీసుకెళ్లగలను చెప్పు? అది సరేమ్మా, ఇంతకీ నువ్వు ఎక్కడికెళ్ళొచ్చావు? ఇదిగో దీనికోసం. ఏంటమ్మా ఇది? డబ్బు తీసుకోరా. అమ్మా, ఈ డబ్బేంటి? 10 లక్షలురా, వెళ్ళి ఫ్యాక్టరీలో కట్టే. 10 లక్షలా?
అవునరా, 10 లక్షలే. ఆ ఫ్యాక్టరీలో నువ్వు పని మానేయాలంటే పరిహారంగా 10 లక్షలు కట్టాలి కదా. అందుకే ఈ డబ్బులు ఇస్తున్నాను. పొద్దుటే వెళ్ళి కట్టేసే. అక్కడ ఈ డబ్బులు కట్టేసి నీ పనికి రాజీనామా చేసే. వెంటనే మనం ఈ ఇల్లు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే ఈ డబ్బు ఫ్యాక్టరీలో కట్టేస్తాను. కానీ ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా వచ్చిందమ్మా? తెలిసిన ఒక పాత స్నేహితురాలను అడిగి తీసుకున్నాన్రా. సరే అమ్మా, జాగ్రత్తగా పెట్టమ్మా. ఉమ్. లక్షలు అడగ్గానే సాయం చేసేంత దగ్గరి స్నేహితులు ఎవరున్నారమ్మా? అన్నయ్య, అమ్మ స్నేహితులు అందరూ ఎక్కడెక్కడున్నారో మనకేమైనా తెలుసా? ఇక్కడ కూడా ఉన్నారేమో. అయినా అమ్మ పడుతున్న భయంతో మనల్ని ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుంచి ఈ ఊరు నుంచి తీసుకెళ్లాలా అని చూస్తున్నట్టుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటన్నయ్యా? అమ్మేమో వెళ్ళిపోవాలి అంటుంది. మరి కృష్ణని ఎలా కలవడం అన్నయ్యా? మళ్ళీ తనకి దూరం అయిపోతానేమోనని నాకు చాలా భయంగా ఉందన్నయ్య. విద్య, నీకోసం ఈ అన్నయ్య ఉన్నాడ్రా. నా ఊపిరి ఉన్నంత వరకు నీకు ఏ కష్టం కలగనివ్వను. అంతా నేను చూసుకుంటాను. బావగారిని నిన్ను కలిపే బాధ్యత నాది. ఏ పద్దు, ఇంకా ఎంతసేపు నీ పూజ కార్యక్రమం? వద్దంటున్నా, ఫ్రైడే పూజ అని తాతయ్య నిన్ను నా వెంట పంపారు. అయిపోయింది మ్యాగీ. హలో చక్కుడి, నీకు హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాను. నువ్వు నాకు హ్యాపీ న్యూస్ చెప్పడం ఏంటి? గెట్ అవుట్. అంతొద్దు చక్కుడి, చెప్పింది విను కాస్త. నేను నా జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి నీకు నా ముందు ఓడిపోయే పరిస్థితి, తలదించుకునే అవకాశం లేకుండా ఫేవర్ చేస్తున్నాను. నువ్వు నాకు ఫేవర్ చేయడం ఏంటి? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అంటే కంపెనీకి పెనాల్టీ కట్టాలి కదా. కరెక్టే. ఇదిగో 10 లక్షలు కట్టడానికే వచ్చాను. ఇక పండగ చేసుకో. వెళ్ళొస్తా. వెంకిగన్, ఎందుకండి మీరు జాబ్ మానేస్తున్నారు? చెయ్యొచ్చు కదా. ఇక్కడికి వచ్చిన పర్పస్ పూర్తయిపోయింది. ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అందుకే వెళ్ళిపోతున్నా. హే చకోడి, 10 లక్షలు కట్టేశానుగా, ఎన్ఓసి రెడీ చేసి పెట్టు. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పూర్తి చేయి. ఐ విల్ బి వెయిటింగ్. ఎంత పొగరు వీడికి! ఇంత బలుపు చూపిస్తూ పని మానేయడం ఏంటి? వెంకీ గారు ఇక్కడ పని మానేయటం నీకు కూడా ఇష్టం లేదా మ్యాగీ? అసలు వాడిక్కడ పని చేయడమే నాకు ఇష్టం లేదు. కానీ వాడిలా యాటిట్యూడ్ చూపిస్తూ నా ఈగోని రెచ్చగొడుతూ పని మానేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. పని మానేశాక ఇంకా ఎలా మానేస్తే ఏంటి మ్యాగీ? దాన్ని నువ్వెందుకంత ఈగోకి తీసుకుంటున్నావు? వాడిని జాబ్లో నుంచి పీకేస్తే నేనే పీకేయాలి. వాడిని దెబ్బ కొట్టానన్న సాటిస్ఫాక్షన్ నాకు కలగాలి.
ఉద్యోగంలో నుంచి తీసేయొద్దు మేడం అని వాడు నన్ను కాళ్ళు పట్టుకొని బెగ్ చేయాలి. ఇది కదా ఇక్కడ జరగాల్సింది. వాడంతట వాడే వచ్చి మొహం మీద డబ్బు కొట్టిపోతున్నాడు. అది నా వల్ల కావట్లేదు. లేదు, పని మానేశాడు కదా, ఈ ఫ్యాక్టరీ గేటు దాటేలోగా వాణ్ణి నేను అందరిలో అవమానించి దెబ్బ కొట్టాలి. మ్యాగీ పాపం కదా, ఎందుకలా? వదిలేసే. ఏ నీకెందుకైలా? వాడి మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తే నా చేతుల్లో నువ్వు కూడా అయిపోతావు. ఆ వెంకీ గాడి మీద చివరిసారిగా కసి తీర్చుకోవాలంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. మ్యాగీ వద్దు, మ్యాగీ వద్దు, మొహం పగిలిపోద్ది. పో. భయ్యా, నువ్విలా ఉన్నట్టుండి ఇక డ్యూటీ మానేసి వెళ్ళిపోతే ఎలా చెప్పు? తప్పట్లేదు రాజు, సిచ్యువేషన్ అలా ఉంది. అది కాదు భయ్యా, ఈసారి ఎలక్షన్లో నేను నిలబెట్టాలి, ఆ యూనియన్ లీడర్ను పడగొట్టాలి, యాజమాన్యం పని పట్టాలని మేమంతా మంచి కసితో అనుకుంటున్నాం భయ్యా. ఇప్పుడు ఆ కసిని చల్లార్చి వెళ్ళిపోతాను అంటున్నావు. ఇది అన్యాయం భయ్యా. ఎహె, ఏంటి రాజు, నేనేం చేస్తే బాగుంటుందో అవి ఇక్కడున్న నువ్వే చేయొచ్చు కదా. నీలో కూడా యాజమాన్యాన్ని ఎదిరించే ధైర్యం ఉంది, అది నీకు తెలియట్లేదు. అది కాదు భయ్యా, నేను యూనియన్ లీడర్. అరే చెప్తాను కదా, నాతో రా. పద్దు, భలే టైమింగ్ ఇచ్చావే. చెప్తా వాడి పని. ఆర్ యు ఓకే? ఏ పకోడి, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, పద్దు గారు ఇలా పడిపోతుంటే నేను ఇలా పట్టేసుకున్నాను మేడం. షట్ అప్. నేనంతా చూస్తూనే ఉన్నాను. పద్దు ఇటు రావడం నువ్వు గమనించే కావాలనే దీన్ని పట్టుకున్నావు. ఈ చకోడి వాంటెడ్ గా స్కెచ్ చేసుకుని వచ్చినట్టుంది. ఏం జరిగింది? అయ్యో ఏం లేదు భయ్యా, ఇలా పడబోతుంటే ఇలా పట్టుకున్నాను, అంతే కదా రాజు? నాకు తెలీదు. అయినా అసలు నువ్వు మనిషివేనా? ఆడపిల్లలతో ఇలా అసభ్యంగా ప్రవర్తించడానికి నీకు ఎంత ధైర్యం? నీలాంటి కామ పిశాచిని ఊరికే వదలకూడదు. అందరూ చూశారు కదా, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసే ఇలాంటి వాణ్ణి మనం ఏం చేయాలి? ఇతని మీద నిర్భయ కేసు ఫైల్ చేపించి జైల్లో రాళ్లు కొట్టించి ఊచలు లెక్క పెట్టించాలి. అవును కార్మికులారా, ఇలాంటప్పుడే మనం అంతా ఏకం కావాలి. ఆపు, నువ్వేం లీడర్వి, అయినా దీనికి ఎందుకు వీళ్ళంతా ఏకమవ్వాలి? ఇప్పుడేంటి, పద్దు గారు పడిపోతే నేను పట్టుకోలేదు, పడేయాలనే పట్టుకున్నాను అంటున్నారు, అంతే కదా? అవును. ఓకే, యాక్సెప్టెడ్. పద్దు గారు,
మ్యాగీ గారు చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్ కూడా తప్పేం లేదు. నేను మిమ్మల్ని పడేయడానికే పట్టుకున్నాను. వాస్తవానికి ఈ కాన్సెప్ట్ మేడం గారి కంటికి కామంగా కనిపించింది, కానీ నాది ప్యూర్ లవ్ అండి. మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. అది ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తుంటే లక్కీగా మీరు ఇలా వచ్చేసారు. నేను ఇలా పట్టుకున్నాను. అంతేనండి. నా ఈ ప్రయత్నంలో ఉన్నది ప్రేమ ఉద్దేశమే గాని వేరే ఏ ఉద్దేశమూ లేదు. విషయం ఎలాగూ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. పద్దు గారు, ఐ లవ్ యూ. నా ప్రేమను మీరు యాక్సెప్ట్ చేస్తే నేనెంతో అదృష్టవంతుని అనుకుంటాను.